కుంభరాశి జాతకులకి ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారరీత్యా గ్రహస్థితి ఏ రకంగా షష్టగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా కుంభరాశి మీద ఏ రకంగా చూపిస్తున్న విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా బృహస్పతి పంచమస్థ బృహస్పతి యోగం వల్ల రాజయోగ సిద్ధి రావడానికి సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ శనీశ్వరుడు కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా యోగకరంగా మారబోతున్నారు. మీకు అంతా శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో కీర్తి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ కారకంగా మారుతున్నారు. ప్రధానంగా శుక్రుడు అంతా కూడా ధనస్థానంలో అంటే ఇక్కడ మార్పు జరిగిన తర్వాత మీకు రాజయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. జన్మస్థ పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా మీ జాతకరీత్యా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు చూడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క దూర ప్రయాణాలు చేసుకోవడం వాయిదంగా చేసుకోవడం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. నూతన పెట్టుబడులంతా కూడా స్వల్పంగా వాయిదా వేసుకొని మంచి గ్రహస్థితి మెరుగుపడిన తర్వాత పెట్టుబడులు పెట్టుకోవడం వల్ల అఖండమైన రాజ్యోగ స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది. విందు వినోదాల్లో బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతోటి వివాహాది శుభకార్యాలంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. బంధుమిత్రులతోటి ఆహ్లాదకరంగా ఆనందంగా జీవితం జీవించడానికి ఆస్కారం ఉంది. ప్రధానంగా ఫిబ్రవరి 24 తర్వాత గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా కొంచెంగా తగ్గి శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ ఫిబ్రవరి 24 తర్వాత పరమేశ్వరుడికంతా ప్రీతికరంగా ఏకవార రుద్రాభిషేకాన్ని ఆచరించి కార్యసిద్ధి కోసం నూతన పెట్టుబడులంతా కూడా పెట్టుబడి పెట్టుకోవడం వల్ల ఆకస్మికంగా ధనయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు అభిషేకం ఆచరించండి. రాజశ్యామల యజ్ఞాధికృతలు కానీ లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించుకోవడం వల్ల జాతకరీత్యా ఉన్న సర్వ ప్రతిబంధకాలంతా కూడా తీరి అఖండమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమంలో భాగంగా ప్రతినిత్యం కూడా 11 ప్రదక్షిణాలు కానీ 27 ప్రదక్షిణాలు కానీ 108 ప్రదక్షిణాలు కానీ ఆచరించుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామ దూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. తద్వారా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఓం సూర్యాయ నమః అర్కాయ నమః మిత్రాయ నమః భానమే నమః పూషాయ నమః మార్తాండాయ నమః ప్రచండత్రయసే నమః సర్వలోక పితామహాయ నమః సవిత్ర సూర్యనారాయణ స్వామిని నమః నామాలతోటి సూర్యాష్టకాన్ని అంతా కూడా చదువుకోవడం, సూర్యనామాలంతా కూడా ఆచరించడం, సూర్య నమస్కారాలు ఆచరించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యము కార్యసిద్ధి కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. సూర్య భగవాన్ అనుగ్రహం వల్ల అఖండ రాజ్యోగ స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, నవగ్రహ కవచాలని పారాయణం చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందుతారు. దత్తాత్రేయ ఆరాధన దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోండి. అఖండ పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రాజశ్యామల యజ్ఞాంతకృతలు ఆచరించిన వాళ్ళకి ఆకస్మికంగా ధనయోగము ధనసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు సీతారాముల కళ్యాణం ఆచరించడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఈ సంవత్సరంలో అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయించడం వల్ల మనశ్శాంతమైన జీవితము ఐశ్వర్యయోగం ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున దేవాలయ ప్రాంగణంలో తరచుగా మీరంతా కూడా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. తద్వారా రాజయోగ సిద్ధి కలుగుతుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ.